శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటపతి కటకటాల పాలయ్యారు. హోలీ రోజున ఆయన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించగా స్థానికులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై సాక్షిలో కథనం ప్రసారం అవడంతో ఎస్పీ రత్న స్పందించి వెంకటపతిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి బీఎన్ఎస్ సెక్షన్ 75 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వెంకటపతిని పుట్టపర్తి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. హోలీ పండుగ సందర్భంగా మేము కళాశాలలో విద్యార్థులు అందరూ కలిసి ఇక్కడ పనిచేసే స్టాఫ్స్, మా భార్య, నేను, మా పిల్లలతో కలిసి మేము హోలీ సెలబ్రేషన్ జరగడం జరిగింది. సో దాన్ని పక్క వీధులలో ఉద్దేశంగా తీసుకొని వాళ్ళు ఏదో వాళ్ళకి కావాల్సిన అవసరమైన వీడియోస్ మాత్రం వాళ్ళు తీసుకొని మమ్మల్ని ఇట్లా మా పైన బ్యాడ్గా రావాలని చెప్పి వాళ్ళు ఫార్వర్డ్ చేసిన వీడియోకి ఇది మేము ఇట్లా ఇలా అవుతుందని చెప్పి మేము అనుకోలేదు. ఎందుకంటే పిల్లలతో హోలీ అనేది మేము సరదాగా జరుపుకోవాలి. యాక్చువల్గా హాలిడే అన్నప్పుడు పిల్లలకు మేము హాలిడే ఇచ్చేసాము. పిల్లలంతా కలిసి సార్ కాలేజీలో ఒక్కసారి హోలీ చేద్దామని చెప్పి వాళ్ళు పట్టుపట్టడం వల్లనే నేను ఆ రోజు మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ప్రిన్సిపల్ వెంకటపతి విద్యార్థులను హాలిడే ఉన్నప్పటికీ విద్యార్థులను కళాశాలకు పిలిపించుకొని హాలిడే ఉన్నప్పటికీ హోలీ సందర్భంగా విద్యార్థులకు రంగులు పూసి నీళ్ళలో పొర్లించడం అనేది చాలా హేమమైన చర్య. అదేవిధంగా ఈరోజు సాక్షిలో ప్రసారమైన కథనాల మేరకు కేసు నమోదు చేసి ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ అనిత గారు కూడా స్పందించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని స్పందించి వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య AISFగా తెలియజేశాను.